అలాగే నవోదయలో మనకి డిస్టిక్ వైజ్ ఇప్పుడు రంగారెడ్డి చూసుకుంటే ఎలా అంటే జనరల్ కేటగిరీ, ఇప్పుడు జనరల్ కేటగిరీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. గర్ల్స్ కి 33% ఎక్స్ట్రా రిజర్వేషన్ ఉంటుంది నవోదయలో. కాబట్టి బాయ్స్ కి అయితేనేమో జనరల్ అర్బన్ రావాలి అని అంటే అట్లీస్ట్ 93 ఎబో రావాలి. గర్ల్స్ కి అయితే 88 వచ్చినా వచ్చేస్తుంది. అండ్ ఓబీసీకి అయితే కంపల్సరీ బాయ్స్ కి అర్బన్ లో అయితే 90+, గర్ల్స్ కి అయితే మాత్రం 88+ వచ్చినా వస్తుంది. అలాగే మీరు ఎస్సీ కేటగిరీ తీసుకుంటే పిల్లలకి అర్బన్ లో అయితే 85+ రావాలి. ఇద్దరికి బాయ్స్ అండ్ గర్ల్స్ కి సేమ్ ఉంటుంది. అది అనదర్ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో కూడా వాళ్ళకి ఏంటి అంటే 83, 84 అలా వచ్చినా గానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. రూరల్ కి అయితే ఏంటి అంటే ఈ మార్క్సే -5 చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి అర్బన్ లో 92 ఉందనుకో 87.5 వచ్చినా బాయ్కి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది రంగారెడ్డిలో ఉన్న గచ్చిబౌలికి. మేడ్చల్ మల్కాజ్గిరి చూసుకుంటే ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఓన్లీ 40 సీట్స్ ఉన్నాయి. ఈ 40 సీట్లో ఈసారి రూరల్ అర్బన్ ఎలా డివైడ్ చేస్తాడనేది మనకు తెలియదు. ఎందుకంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో 90% ఆఫ్ ద ఏరియా అర్బనే అయిపోయింది. మనకి 10% రూరల్ ఏరియా ఉంది. కాబట్టి సీట్లు అనేది మనకి అర్బన్ ఏరియాలో పిల్లలకి అట్లీస్ట్ 90+ వస్తేనే ఎవరికైనా, అది ఓసీ కానివ్వండి ఏ రిజర్వేషన్ కేటగిరీ అయినా మేడ్చల్లో రావాలి అని అంటే 90+ వస్తేనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సేమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా ఇట్లానే ఉంటది. 1 or 2 మార్క్స్ సేమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనము మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.